ఇంగ్లాండ్ టీమిండియా మధ్య 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లే వేదికగా జరగనుంది. దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన వేళ భారత సెలెక్టర్లు యువ బ్యాటర్ శుభమన్ గిల్కు కెప్టెన్గా, రిషబ్ పంత్కు వైస్ కెప్టెన్గా పగ్గాలు అప్పగించారు. దీంతో ఈ సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం. రేపటి నుంచి జరిగే మ్యాచ్లో భారత టెస్టు క్రికెట్ను గిల్ ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల సిరీస్లో తలపడనున్న టీమిండియా అస్త్రశస్త్రాలతో సన్నద్ధమైంది. ఇంగ్లాండ్ గడ్డపై ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న టెస్టు సిరీస్ను ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న భారత్ అందుకు తగ్గట్లు పావులు కదుపుతోంది. దిగ్గజ త్రయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ వీడ్కోలు వేళ అంతగా అనుభవం లేని జట్టుతో బరిలోకి దిగుతున్న టీమిండియా రేపటి నుంచి లీడ్స్ వేదికగా మొదలయ్యే తొలి టెస్టు కోసం ఆసక్తితో ఎదురుచూస్తోంది. కొత్త కెప్టెన్ శుభ్మన్ గిల్ సారథ్యంలో పోటీ పడబోతున్న భారత్కు అనుభవాలేమీ ప్రతిబంధకంగా కనిపిస్తోంది. 2 ప్రాక్టీస్ మ్యాచ్ల ద్వారా ఇప్పటికే ఒక అంచనాకు వచ్చిన టీం మేనేజ్మెంట్ తుది జట్టు కూర్పుపై దృష్టి సారించింది. ఎవరిని ఏ స్థానంలో ఆడించాలనే దానిపై వ్యూహాలు రచిస్తోంది. రైటిక ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, టీమిండియా బలాబలాలు ఎలా ఉన్నాయి? జ్యోతి, రేపు లీడ్స్లో జరగనున్నటువంటి ఇండియా ఇంగ్లాండ్ మధ్య టెస్టు జరగబోతుంది. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ మ్యాచ్కు సంబంధించినటువంటి కప్పుకి కూడా ఇటు టెండూల్కర్, అండర్సన్ అనేటువంటి 2 సీనియర్ క్రికెటర్ల పేరు కూడా పెట్టారు. ఇక 1932లో ఒకసారి 1932 నుంచి కూడా మనం ఇంగ్లాండ్లో టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నాము. ఇందులో 2007లో ద్రావిడ్ కెప్టెన్సీలో ఒకసారి మనం టెస్ట్ సిరీస్ గెలుచుకున్నాం. కానీ ఇప్పటివరకు గెలుచుకోలేదు. తర్వాత 2021లో కూడా 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచినా కూడా తర్వాత మళ్ళీ ఒక టెస్టు ఇంగ్లాండ్ గెలిచింది. మరొక టెస్ట్ను 2022 అప్పుడు కరోనా కారణంగా 2022కు వాయిదా వేశారు. సో అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే టెస్టు సిరీస్ అయితే గెలవలేదు. ఇక ఈ రేపు జరగబోయేటువంటి మ్యాచ్ కూడా రాబోయే అంటే 2025-27 WTC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ సైకిల్గా ఇందులో భాగం కానుంది. సో చాలా క్రూషియల్గా ఇది జరగబోతుంది. ఇక ఇందులో ఇప్పటికే సీనియర్ ప్లేయర్స్ లేకుండానే ఈసారి ఈ టెస్టు ఛాంపియన్షిప్లో కూడా అడుగు పెట్టబోతున్నారు. ఇక కొత్త కెప్టెను, కొత్త ఆటగాళ్ళు కూడా అంటే యంగ్స్టార్స్ ఇందులో ఉన్నారు. ఎందుకంటే అటు రోహిత్ శర్మ రిటైర్డ్ ప్రకటించాడు, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత అశ్విన్. సో వీరు లేకుండానే మొదటిసారిగా ఈ మ్యాచ్ జరగబోతుంది. ఇక గిల్లుకి కెప్టెన్ ఇవ్వడం కూడా మనకి కొంత ఆయనకి ప్రెజరే ఉండొచ్చు. కానీ అంత ప్రెజర్ తీసుకోవడం గిల్, ఎందుకంటే మనకి ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ తరఫున కెప్టెన్గా వ్యవహరించాడు. సో అంత కూల్గా ఇతను మూమెంట్ ఉంటుంది, కూల్గా ఇతర ప్లేయర్స్ని కూడా ఆడిపిస్తుంటాడు. కాబట్టి సో ఇతనికి కొంత అనుభవం ఉన్నది. అంటే ఇంగ్లాండ్లో మనము టెస్టు మ్యాచ్లు గెలవడం చాలా కష్టము, ఎందుకంటే ఇది ఒక కత్తి మీద సాము లాంటిది. అంటే సీనియర్లు కూడా చాలా వరకు ఇందులో ఓడిపోయినటువంటి మ్యాచ్లో కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి టాలెంట్ యంగ్స్టార్సే ఉన్నా కూడా కొంత ఈ కీలకం కానుంది మ్యాచ్. కొంత ప్రెజర్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొంత వీరికి అనుభవం లేనటువంటి యంగ్స్టార్స్ కాబట్టి సో ఎట్లా ఆడతారనేది చూడాలి. ఇందులో మనకి చాలా వరకు కూడా ఓపెనర్స్గా కేఎల్ రాహుల్తో పాటు జైస్వాల్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక థర్డ్ ప్లేస్లో అటు సాయి సుదర్శన్, తర్వాత 4థ్లో గిల్లు. అంటే 4th ప్లేస్ కోసం చాలా వరకు కూడా ఎవరెవరు వస్తారనేటువంటి ఒక ఉత్కంఠ ఉండేది. కానీ 4th ప్లేస్లో కెప్టెన్ అయినటువంటి శుభమన్ గిల్ రాబోతున్నాడు. 5థ్లో వైస్ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్, 6థ్లో శార్దుల్ ఠాగూర్ కూడా మనకి ఆల్రౌండర్గా చెప్పొచ్చు. అటు అద్భుతమైనటువంటి బౌలింగ్ వేస్తుంటాడు. తర్వాత ఇదే ప్లేస్లో అటు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో నితీష్ కుమార్ రెడ్డితో పాటు శార్దుల్ ఠాగూర్ ఆల్రౌండర్గా ఉండే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఈ టీం కనుక చూసుకున్నట్లయితే అంటే ఓవరాల్గా ప్రకటించినటువంటి టీం కనుక చూసుకున్నట్టయితే సీనియర్లలో కనుక చూస్తే జడేజా ఎక్కువగా సీనియర్గా కనిపిస్తుంది. అందులో అంతకు మించినటువంటి సీనియర్లు ఎవరు లేరంటే అవకాశం ఉంది. ఎందుకంటే అటు కోహ్లీ వెళ్ళిపోయాడు, రోహిత్ శర్మ, తర్వాత షమి, పుజారా, రహానా. సో వీళ్ళు లేకుండానే యంగ్స్టర్స్తో ఇంగ్లాండ్ మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఇంగ్లాండ్లో కూడా లీడ్స్లో జరుగుతున్నటువంటి మ్యాచ్ చాలా పిచ్ కూడా కొంత మనకి అనుకూలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నెట్లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. సో ఓవరాల్గా ఈ కోహ్లీ రిటైర్మెంట్ అయిన తర్వాత, రోహిత్ శర్మ, కోహ్లీ, అశ్విన్ అయిన తర్వాత ఇది మొదటి టెస్ట్ ఆడబోతున్నారు. సో ఇప్పటికే ఇంగ్లాండ్ కూడా అందరూ ప్లేయర్స్ కూడా చేరుకున్నారు. ఇక అశ్విన్ లేకపోవడంతో
స్పిన్ భారం మొత్తం కూడా రవీంద్ర అంటే జడేజా పైన కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకి బౌలింగ్లో తర్వాత ప్రసిద్ధి కృష్ణ, బూమ్రా, శ్రీరాజ్, ఆకాశ్దీప్, హర్షదీప్, సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఒక మంచి లైనప్ అయి ఉంది. కానీ ఇంగ్లాండ్ ప్లేయర్లని మనం ఎందుకంటే ఆస్ట్రేలియాలో కూడా మనకి చాలా వరకు అద్భుతంగా రాణించారు. అటు నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్లోను అటు బ్యాటింగ్లోను కూడా ఆస్ట్రేలియాలో ఒక సెంచరీ చేశాడు, 4 40s చేశాడు. సో ఇట్లాంటి అనుభవం ఉన్నటువంటి ప్లేయర్సే యంగ్స్టర్స్ అంతా కూడా. సో శుభమన్ గిల్ అంటే రిషబ్ పంత్, శుభమన్ గిల్ ఇద్దరు కూడా చాలా జట్టును కూడా ముందుండి నడిపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ ఓపెనర్లు తర్వాత థర్డ్ డౌన్, ఫోర్త్ డౌన్ వీరిపైన చాలా క్రూషియల్. వీరు వచ్చేటువంటి 3వ నెంబరు తర్వాత 4వ నెంబర్ అయితే చాలా క్రూషియల్ బ్యాటింగ్ లైనప్లో చాలా నిలకడగా ఆడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి మ్యాచ్కి అన్ని ఏర్పాట్లు చేశారు. అటు మన స్ట్రీమింగ్లో కూడా చూడొచ్చు, సోనీ స్పోర్ట్స్తో పాటు జియో హాట్స్టార్లో కూడా మనకి ఫ్రీగానే ఈసారి ఈ మ్యాచ్ చూడేటువంటి అవకాశం కూడా ఇచ్చారు. సో ఇప్పటికే అక్కడ లీడ్స్లో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి. మొత్తం ఆడిన టెస్టులు కనుక మనం గమనిస్తే ఇటు ఇంగ్లాండ్ తర్వాత ఇండియాకు సంబంధించి మొత్తం 36 ఆడితే ఇందులో కేవలం భారత్ గెలిచినవి 11 మాత్రమే. ఇక ఇంగ్లాండ్ 17 మ్యాచ్లు గెలిచింది, డ్రాగా 8 ముగిశాయి. సో ఓవరాల్గా అప్పుడు రోహిత్ శర్మ, కోహ్లీ, సో ఇట్లాంటి కొంత ఇంగ్లాండ్ పైన ఇవరకు ఆడినటువంటి ఆ పిచ్ల మీద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఆడారు. కానీ ఇప్పుడు రేపు జరగబోయేటువంటి మ్యాచ్లో మాత్రం మొత్తం యంగ్స్టార్సే ఉన్నారు. ఐపీఎల్లో కొంత ఫామ్లో ఉన్నటువంటి ప్లేయర్సే ఈ రేపు బరిలోకి దిగనున్నారు. సో అటు పూర్తిగా కూడా అక్కడ అంటే ఈ లీడ్స్కి సంబంధించినటువంటి పిచ్ అనుభవం కూడా కొంత లేనటువంటి వారు ఉన్నారు. ఇక మనకి మెయిన్గా శార్దుల్ ఠాగూర్, నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఓపెనర్గా రాహుల్, తర్వాత జైస్వాల్, సాయి సుదర్శన్, తర్వాత గిల్ 4th ప్లేస్, తర్వాత పంతు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పంతు కూడా కెప్టెన్ అంటే వికెట్ కీపర్గా వివరించే అవకాశం ఉంటుంది. సో మొత్తం ఓవరాల్గా మాత్రం రేపు జరిగేటువంటి మ్యాచ్కి అంతా అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మనకి ఈసారి యువ కెప్టెన్ అంటే కొత్తగా కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అంటే గత 4 సంవత్సరాలుగా ఇండియా టీంలో శుభమన్ గిల్ ఉన్నా కూడా సో విదేశీ అంటే ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రం శుభమన్ గిల్ ఇందులో రేపు కెప్టెన్సీగా ఉంటున్నాడు. సో ఓవరాల్గా ఇప్పటికి ప్రాక్టీస్ కూడా అంతా సిద్ధం చేశారు. సో ఇలా మన ఓవరాల్గా టీం కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎవరున్నారని మన ఇండియా టీంకి సంబంధించి చూస్తే మొదటగా అటు అభిమన్యూశ్వరంతో పాటు కరుణ్ నాయర్ కూడా మనకి ఇంపార్టెంట్గానే చెప్పవచ్చు. కరుణ్ నాయర్తో పాటు కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, తర్వాత శుభమన్ గిల్, యశస్విన్ జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, శార్దుల్ ఠాగూర్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్, తర్వాత పంత్, తర్వాత ఆకాశ్దీప్, హర్షదీప్, బూమ్రా, సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ, కుల్దీప్ యాదవ్. సో ఇట్లా వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరి నుంచి ప్లేలు ఎవరు తీస్తారు. సో అంటే గతంలో మనమైతే అంటే ఫస్ట్ డౌన్ ఎవరు వస్తారు, సెకండ్ డౌన్ ఎవరు వస్తారు అనేది చెప్పేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నటువంటి సమయంలో సో ఎవరిని ఎప్పుడు దింపుతారనేటువంటి ఒక ఉత్కంఠ అయితే ఉంది. సో ఓవరాల్గా మాత్రం ఓపెనర్ని అయితే మార్చేటువంటి అవకాశం ఉండదు. అటు కేఎల్ రాహుల్, జైస్వాల్ బరిలోకి రానున్నారు. ఇక సాయి సుదర్శన్, తర్వాత గిల్లుకి అయితే 4th ప్లేస్ ఇచ్చేశారు. ఎందుకంటే అప్పుడంటే కోహ్లీగా ఉండేది. తర్వాత ఓపెనర్గా రోహిత్ శర్మ ఉండేది. రోహిత్ శర్మ ప్లేస్లో ఇప్పుడు జైస్వాల్ని దింపేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా రేపు జరిగేటువంటి మ్యాచ్కి మాత్రం అంతా సిద్ధమైపోయిందని చెప్పవచ్చు. ఇది WTCకి అయితే కీలకం కానుంది జ్యోతి.